నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలోని పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదీ తీరాన ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు ఆషాఢమాస కృష్ణపక్ష శుక్రవారం కావడంతో బాసర మండల పరిధిలోని గ్రామాల ప్రజలు నిండు ముత్తైదువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి గంగ తప్పెళ్లు దీపాలను నదిలో వదిలి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో గంగాదేవికి పిండి వంటలు, పండ్లు, తాంబూలం సమర్పించిన మహిళలు అనంతరం ఒకరికొకరు పసుపు కుంకుమ ఇచ్చిపుచ్చుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, సౌభాగ్యం, కుటుంబ క్షేమ కోసం గోదావరి మాత గౌరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి సూర్యేశ్వర స్వామిని దర్శించి ప్రసాదం స్వీకరించారు. అమ్మ కొంచెం మన ఫోన్ అనేది నా ఫోన్లో అట్టే ఇచ్చేసి కొంచెం ఆగే బుర్రతోటి ఏం బుర్రతోనే మీ నెత్తులు పైకి నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో ఆషాఢ మాసం కృష్ణపక్షం శుక్రవారం కావడంతో బాసర గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాసర గోదావరి తీరానికి వచ్చి ఇక్కడ అనాదిగా వస్తున్న తెప్పల కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామస్తులందరూ సకుటుంబ సమేతంగా గ్రామస్తులందరూ వచ్చేసి గోదావరి నదిలో తెప్పలు వదిలి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. పూర్వకాలంలో వ్యాసపురంగా రూపాంతరం చెందిన వ్యాసపురి అనంతరం బాసరగా రూపొందింది. 7 గ్రామాల సంగమంతో పొందుకున్న ఈ గ్రామం తదనంతరం దివ్యక్షేత్రంగా రూపొందింది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రానికి 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాసర నదీ తీరంలో గల శ్రీ వరలక్ష్మి ఆశ్రమం సమీపంలో గల సూర్యేశ్వర ఆలయంలో భక్తులు సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా తెప్పలు జరిపే కార్యక్రమంలో తెప్పల్లో పెరుగన్నము, నైవేద్యము, అప్పాలు తదితర తినుబండారాలు సమకూర్చి అందులో ఉంచి నదికి నివేదిస్తారు. స్టార్ 9 న్యూస్ ధర్మారావు.